నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి రైతులతో కలిసి పరకాల అంబేద్కర్ సెంటర్ లో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేకి నియోజకవర్గ రైతులపైన నిజంగా ప్రేమ ఉంటే నియోజకవర్గంలో ఇంకా రుణమాఫీ కాని రైతుల జాబితా సిద్ధం చేసి వెంటనే రుణమాఫీ చేయించాలని పరకాల ఎమ్మెల్యేను ప్రశ్నించారు. చాలా మంది రైతాంగం ఉదయం నుంచి ఫోన్ చేస్తాను, మంచి పని చేసి సార్ పెట్టి కానీ నేను వచ్చినట్లు చేస్తానంట. ఎందుకు రావా ఇలా పార్టీలతో ఏం పని? నేను అడుగుతా ఉన్నా, ఈ రోజు పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా అడుగుతా ఉన్నా. ఇలా ప్రశ్నిస్తామంటే ఉదయం నుంచి పోలీసులు ఫోన్ చేస్తాను మా వాళ్ళకు, రోడ్ ఎత్తి కేసులు పెడతామంటాను. దీనికి ఇలా ఎత్తాడు, ట్రాఫిక్ ఇచ్చినాం, మాకు ఇక్కడ ఏం లేదు, నీడ లేదు, ఏది లేదు కాబట్టి ఇలా కూర్చున్నాం. మేము నిరసన చెప్తున్నాం. నేను పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తానా, మా పార్టీ అంటేనే మీకు శత్రువులు లెక్క కనపడతా ఉన్నారు. మీరు కావచ్చు 4 రోజులు మీ పార్టీ అధికారం ఉండొచ్చు, రేపు మంచి రోజులు అందరికి వస్తాయి. మీకు అందరూ కాపాడుకోవడం కొరకు బెదిరిస్తా ఉన్నారు. ఇలా ఏం చేసినా వాళ్ళు ఒక్కరైనా తప్పి ఎవరు కొరకు పోట్లాడతారు? ఈయన కడుపు తీట ఇంకెవరికైనా ఒక రైతుల కొరకు, ఒక పంట పండించే రైతుల కొరకు మీరు ధర్నాలు చేస్తే కేసులు పెడతాం, ఇవి పెడతాం కేసులు. ఇంకా ఉంటుంది ముందు, నేను చెప్తున్నా, ఇంకా ఉంటుంది ముందు. తెలంగాణ ఉద్యమం కన్నా ఎక్కువ పోరాటం రైతులకు న్యాయం జరిగేంత వరకు లేదు. ఇవన్నీ ప్రారంభించాం. ఇవాళ నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ప్రజలకు న్యాయం చేయాలని మీకు అనిపిస్తే రేపటి నుంచి లెక్కల్ని నీ అగ్రికల్చర్ అధికారులను పెట్టి, రెవెన్యూ అధికారులను పెట్టి, మొత్తం ఏ ఊరికి ఆ ఊరికి క్లస్టర్స్ ఉన్నాయి, మా తెలంగాణ ప్రభుత్వంలో కట్టించిన వ్యవసాయ రైతు వేదికలు ఉన్నాయి, అక్కడ కూర్చొని మీ అధికారులు కూర్చొని పెట్టండి. అప్పు ఎవరు వాళ్ళు తీసుకొని వివరణ తీసుకోండి, రాయండి. నిజంగా ఎల్ఐ పేరు మల్లయ్య పడ్డా, మల్లయ్య పేరు దొంగ పేరు రాసి అప్పు తీసుకున్నాడా? పేరు మిస్టేక్ ఉంటే రాదంటాడు. ఇలా వాళ్ళే ఇస్తాను స్టేట్మెంట్, పేరు మిస్టేక్ ఉంటే ఇవ్వమని. నేను అడుగుతున్నా, పేరు మిస్టేక్ సరి చేసుకోవడం పెద్ద పని కాదు. ఇలా ఆధార్ కార్డులే మారుస్తాడు, పాన్ కార్డులే మారుస్తాడు. నిజంగా వాళ్ళకు ఉన్నది మారుతామని అడుగుతా ఉన్నా నేను. వాళ్ళ పేర్లు మారుతారా, ఏం చేస్తారు తీయని ఈ పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. హలో